అండి అందరికీ నమస్తే. ఈరోజు బ్రేక్ఫాస్ట్కు కోడిగుడ్డు అట్టు చపాతీ చేస్తున్నాను. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు సన్నగా తరుక్కొని కొత్తిమీర కూడా వేసుకున్నానండి. బాగా ఉప్పు పచ్చిమిరపకాయలు వేసినాను కారం బదులు. బాగా గిలక కొట్టుకోవాలన్నమాట కోడిగుడ్డు అట్టుకి. మరి ఎంత గిలక కొడితే అంత పొంగుతుంది ఇది. ఎంత బీట్ చేస్తే అంత బాగా పొంగుతుందండి. ఇది అట్టు బాగా వస్తుంది అనమాట. 1 మినిట్ వరకు బాగా గిల కొట్టాలి. ఇలా తవ్వ పెట్టి ఇప్పుడు ఇది వేసుకుంటామంటే ఆయిల్ వేసిన తర్వాత ఇది వేసుకుందాం అనమాట. కొంచెం సిమ్లో పెట్టుకోవాలండి. ఇది మళ్ళీ హైలో పెట్టేస్తే తొందరగా పచ్చిగా ఇది అవుతుంది అనమాట. కోడిగుడ్డు కాబట్టి తొందరగానే అవుతుంది. కొంచెం సిమ్లో చేసుకోవాలి. ఎక్కువ మంట పెట్టుకోండి, మీడియంలో పెట్టి చేసుకోవాలన్నమాట. వేగాలండి. ఇది బాగా వేగి ఒక 2 నిమిషాలు వదిలేయాలి. ముందే కదపకూడదు. ఇప్పుడు పెద్దది వచ్చింది కాబట్టి మనము ఇప్పుడు అయిపోయింది, కింద వేగింది. ఇప్పుడు ముక్కలుగా కట్ చేసుకుంటే తీయడము బాగుంటుంది అన్నమాట. ఇలాగ 4 ముక్కలుగా కట్ చేసుకుంటామంటే తీయడం ఈజీ అవుతుంది. ఇలా ముక్కలుగా చేసినప్పుడు మనం తిప్పిచ్చేసుకోవాలన్నమాట. ఇలా ఫ్లేమ్ మీడియంలోనే ఉండాలండి. ఇది కొద్దిగా ఇప్పుడు తిరిగేసుకున్నాం ఒకటి ఆయిల్ టర్న్ అయ్యింది, అందుకని ఆయిల్ వేసుకోవాలి రెండవ పక్క. ఇదండి రెండవ పక్క కూడా అయిపోయింది. ఇప్పుడు తీసేసుకుందాం. ప్లేట్లో తీసుకోవాలండి. అయిపోయింది ఇది. ఇదండి కోడిగుడ్డు అట్టు రెడీ అన్నమాట. ఇప్పుడు చపాతీలు చేసుకుందాం. కోడిగుడ్డు అట్టు చపాతీలోకి బాగానే ఉంటుందండి. ఇది చపాతీ చేసుకున్నాం కదా, చపాతీ చేస్తున్నాను. ఇది
ఒక చపాతీ అయిపోయింది. ఇప్పుడు రెండో చపాతీ చేస్తున్నాను. అంచులంతా చక్కగా వేయించుకోవాలండి, లేకపోతే అంచులంతా పచ్చిగా ఉంటాయన్నమాట. అందుకే చివరి దాకా ఇలా అంచులు అదిమేది మనం చేసుకుంటే రొట్టె చాలా రుచిగా బాగుంటుందండి. ఈ కోడిగుడ్డు అట్టుకు కాంబినేషన్ గోధుమ చపాతి. రెండో అంటే మూడోది వేస్తున్నాను. ఇలా అంచులంతా అదిం పెట్టి బాగా వేయించుకోవాలండి. 4 వైపులా బాగా పూర్తిగా కాలాలన్నమాట. రొట్టె కాలితేనే అప్పుడు బాగుంటుంది. లేకపోతే సగం పచ్చిగా చివర్లో అంచులు పచ్చి పచ్చిగా మధ్యలో కాలి ఎబ్బెట్టుగా ఉంటుందండి. ఇలా చేసుకుంటేనే చపాతీలు బాగా పొంగి చేయటం బాగుంటుంది. ఇప్పుడు చివరి 4వ చపాతీ వేస్తున్నాను. ఇవన్నీ ఈరోజు బ్రేక్ఫాస్ట్ కోడిగుడ్డు అట్టు చపాతి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట సింబల్ నొక్కినారంటే సబ్స్క్రైబ్ అవుతుంది. ఆల్ అని వస్తుంది. ఆల్ అంటే అన్ని నోటిఫికేషన్స్ మీకు వెంటనే వస్తాయన్నమాట. ఇదిగోండి ఈరోజు బ్రేక్ఫాస్ట్. సరే, 4వ చపాతీ చేస్తాను. లైక్ చేయడం వల్ల చాలామందికి రీచ్ అవుతుందండి. షేర్ కామెంట్ చేయడం వల్ల ఛానల్కు బూస్టప్ అవుతుందన్నమాట. అందుకని మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఇంకోసారి చేయాల్సిన అవసరం లేదండి. ఒకసారి చేసుకుంటూ సరిపోతుంది. మీరు మళ్ళీ సబ్స్క్రైబ్ మీద నొక్కినారంటే అన్సబ్స్క్రైబ్ అయిపోతుందండి ఛానల్. అందుకని చాలామంది తప్పు చేస్తున్నారు. ప్లీజ్ ఇది గమనించండి, నోటిఫై చేయండి. మీరు ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకుంటే మళ్ళీ చేయాల్సిన అవసరం లేదు. లైక్ మాత్రం ప్రతిసారి ఛానల్ చూసిన వెంటనే చేయాలన్నమాట. అలాగా లైక్ కానీ, కామెంట్ కానీ, షేర్ కానీ. వేడి వేడి చపాతీలు రెడీ. సరే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ.